మొత్తం ఎత్తది. పైన వేసుకుంటా వేసుకో. హలో ఆల్, దిస్ ఈజ్ సహజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహజ విష్ణు వ్లాగ్స్. యాక్చువల్లీ నేను వింటర్ ఎండింగ్కి వచ్చాను. అప్పటి వరకు స్నో పడలేదు, జస్ట్ కొంచెం కొంచెం పడుతుండే అంతే. ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్, లైక్ 28th అనుకుంటా. ఇక్కడ నార్మల్ గా వెదర్ రిపోర్ట్ చూస్తాం కదా, అలా చూస్తుంటే నెక్స్ట్ డే హెవీ స్నోఫాల్ అని ఉంది. ఎర్లీ మార్నింగ్ లేస్ చూసేసరికి మొత్తం స్నోతో నిండిపోయింది. కార్స్ అంతా స్నోనే, వైట్ వైట్ అయిపోయాయి అంతా. ఓ మై గాడ్, నాకు హెవెన్ లా అనిపించింది. ఇంకా వెంటనే వెళ్ళిపోదాం పదండి అంటే ఇంకా తీసుకెళ్లారు బయటకి. నేను అంతా హెవీ స్నోఫాల్ చూడడం ఫస్ట్ టైం. నేను వచ్చాక కొంచెం పడి ఉండే, కానీ ఇంతగా లేకుండే. బయటకు వెళ్ళగానే నా హ్యాపీనెస్ చూడాలి, నేనైతే అస్సలు ఆగలేదు. రోడ్స్, ట్రీస్, కార్స్ మొత్తం స్నోతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా వైట్ వైట్ గానే ఉంది. ఆ స్నో అంతా పట్టుకుని బాల్స్ చేసుకొని మొత్తం పైన వేసుకున్నాను. ఎక్కడ చెట్టు కిందకి కనిపిస్తే అక్కడికి వెళ్ళేసి స్నో అంతా పైన పడేసుకున్నాను, చెట్టు మొత్తం ఊపేసి. నాకేమో అస్సలు రావాలని లేకుండే ఆ స్నోలో నుండి. ఎంత చలి పెట్టినా కూడా, గ్లవ్ వేసుకున్నా కూడా హ్యాండ్స్ మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయాయి. తనేమో వద్దు, ఇంకా సిక్ అయిపోతావు చాలాసేపు ఉంటే అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. నార్మల్ గా ఎప్పుడైనా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ వెదర్ ఓకే, ఇట్స్ గుడ్. బట్ -డిగ్రీస్ లో డైలీ లైఫ్ లీడ్ చేయడం అంటే కొంచెం కష్టమే. మనం ఇండియాలో నార్మల్ వింటర్ కే +డిగ్రీస్ లో ఉన్నా కూడా వర్క్ వెళ్ళడానికి చాలా లేజీ అయిపోతాము. బట్ ఇక్కడ -డిగ్రీస్ లో స్నోఫాల్ పడినా కూడా డైలీ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పాలి. అసలు ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇక్కడ ఫోటో షూట్స్ చేస్తే మాత్రం క్రేజీ వస్తాయి అవుట్పుట్. ఈ స్నో కి స్కిడ్ అవుతుందని చెప్పేసి రోడ్ సైడ్స్ కి స్నో మెల్టింగ్ సాల్ట్ కూడా వేశారు. ఐఎమ్ ఏ నేచర్ లవర్ బేసిక్ గా. ఇక్కడ నేచర్ కి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ స్నో కి నేనే ఇంత ఎగ్జైట్ అవుతున్నానేమో అనుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చూసాను కదా. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా అలానే ఉన్నారు. పిల్లల్ని అండ్ పెట్స్ ని తీసుకొని వచ్చారు బయటకి ఆడిపించడానికి. బట్ నేనైతే నా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇండియాలో రెయినీ సీజన్ ని ఎంత ఎంజాయ్ చేస్తామో, నేను ఇక్కడ ఈ ఫాల్ ని అంత ఎంజాయ్ చేశాను. స్నోలో నడవడము, ఆ ఫాల్ లో ఆడుకోవడము, అది పడుతుంటే మనం ఎంజాయ్ చేయడము, వావ్, దట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. బట్ మిడ్ వింటర్ చాలా హారిబుల్ ఉంటదంట, బికాస్ డైలీ ఫాల్ ఉంటూనే ఉంటది కదా. అప్పుడు జాబ్ కి వెళ్లే వాళ్ళకి కష్టం. బట్ ఇక్కడ స్నో క్లీన్ చేయడానికి టూల్స్ ఉంటాయి, వాటితో క్లీన్ చేస్తారు. క్లీన్ చేసి ట్రక్ లో వేసుకొని వెళ్తారంట.
Okay, this is the full vlog. Please do like, share and subscribe to my channel. So keep watching for the more interesting videos. See you soon in next vlogs. Until then, take care. Bye bye.